షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీయ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవతి దేవుని మహాకృప వలన అందరూ క్షేమంగా ఉన్నారని తలంచునను. అట్టి కృప దేవతి దేవుడు ఈ రోజంతా మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. నిర్గమకాండము 3వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొనెను. ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొనెను. తండ్రి అయిన దేవుడు మరి మోషేకు అగ్నిలో నుండి ప్రత్యక్షమైన ఆ సందర్భంలో ఆ యొక్క అగ్నిలో నుండి పొదలో నుండి వచ్చిన అగ్నిని చూచి మోషే ఆశ్చర్యపడటం మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప అగ్ని అయితే వచ్చింది. ఆ పొద నుండి అగ్నిలో నుండి తండ్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆ పొద కాలిపోలేదు. ఇది ఒక గొప్ప వింతగా మనము ఈ వచనంలో చూస్తున్నాము. అయితే ఈ వింతను బట్టి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. 107వ దావీదు కీర్తన 8వ వచనంలో చూస్తే కనుక, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఏంటండి? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియలు, ఆయన నుండి మనం పొందుకున్న రక్షణే గొప్ప ఆశ్చర్యం. ఎందుకంటే మన యొక్క నీతిని బట్టో లేకపోతే మన యొక్క యథార్థతను బట్టో పరిశుద్ధతను బట్టో మనకి రక్షణ రాలి. కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా ఈ రక్షణ మనము పొందుకున్నాము. అదే పెద్ద ఆశ్చర్యం మన జీవితంలో. అయితే మనలో ఉండే ఆ సిద్ధపాటు, మనలో దేవునిలో ఉన్న ఆసక్తి ఏం చేస్తాయంటే దినదినము కూడా ఇంకో ఆత్మలో బలపరిచి మనలో ఆ యొక్క పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ, శాంతి, సమాధానం అన్నీ కూడా పరిపూర్ణమగుటకు తండ్రి దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆసక్తి అనేది, ఆ యొక్క దేవుని అందరి భయభక్తులు అనేది మరి మనకి చాలా ముఖ్యంగా చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. ఇక్కడ ఈ గొప్ప వింతను చూసి మోషేకి నిజంగా ఆ టైంలో అయ్యో ఏంటి ఎంత గొప్ప అద్భుతం, అగ్ని వచ్చింది పొదలో నుంచి కానీ పొద కాలిపోలేదు. అబ్బా, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు అని ఖచ్చితంగా మోషే హృదయం అనుకుని ఉంటాడు. ఇంకా ఆయన యొక్క విశ్వాసము దేవుని యందు, ఆయన యొక్క భయము, భక్తి కూడా ఇంకా విపరీతంగా పెరిగే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనకు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనులు అనేక మార్లు ఆ యొక్క దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను ఆయన యొక్క అద్భుతాలను మన వాక్యరూపంలో చెబుతూ ఉంటారు. వాటి ద్వారా మరి మనలో నిదినదినము కూడా ఆ యొక్క విశ్వాసపు పరిమాణం అనేది పెరుగుతూ ఉండాలి, కానీ మనము నిరసించిపోకూడదు. దేవుని అందలి భయభక్తుల నుండి, దేవుని అందలి మార్గం నుండి అసలు తొలగిపోకూడదు. కీర్తనల గ్రంథంలోని 111వ కీర్తన 2వ వచనంలో, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించారు. అనగా దేవుని యొక్క వాక్యమును జీవము గల మాటలు. ఎందుకంటే ఆయన మాటే పెద్ద అద్భుతము, ఆయన యొక్క మాటే పెద్ద ఆశ్చర్యక్రయం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక, ఆయన యందు ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా మనం పరిశుద్ధ గ్రంథమును చదువుతాము, ఆ విషయాలను మనం గ్రహించగలుగుతాము. వాటిని ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క వాక్య మర్మాలు మనకి చాలా సులువుగా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ యొక్క మాటలు మర్మం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆ యొక్క ఆశ్చర్య క్రియలు, అద్భుత క్రియలు మనల్ని ఆకర్షించినప్పుడు వాటిని ఇంకా 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 తెలుసుకోవాలి. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే ఆ యొక్క ఆ మర్మంలో నుండి, ఆ గొప్ప వింతలో నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అయితే ఈ యొక్క సందర్భం జరిగింది చూస్తే కనుక, అగ్ని ఉన్న చోట అక్కడ ఏమున్నా సరే కాలిపోవలసినదే, అంతకుమించి వేరే ఆప్షన్ అనేది లేదు. కానీ ఇక్కడ ఈ పొదలో నుండి అగ్ని అయితే వచ్చింది, కానీ పొద అస్సలు కాలిపోలేదు. అసలు ఆ కాలిన జాడ వాసన కూడా అక్కడ లేదంటే దేవుని యొక్క క్రియ జరిగింది అక్కడ. అది ఒక గొప్ప అద్భుతము, ఆశ్చర్యము. ఈ భూమి మీద ఏదైనా అంటుకుందంటే మళ్ళీ అది కనిపించదు, ఆ యొక్క రూపం మనకి కనిపించదు. కానీ ఈ యొక్క అద్భుతము అది దేవునికి మాత్రమే సాధ్యము. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయనకి అసాధ్యమైన ఏమి లేదు. కాబట్టి ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వాసం కలిగి ఉంటే, ఆయన భయభక్తులు కలిగి ఉంటే అటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, గొప్ప వింతలు మనం ఎన్నో చూడగలమని
ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుని యొక్క వాక్యము చదవండి, ఆయన యొక్క వాక్య మర్మాలు గ్రహించండి, విశ్వాసంలో దినదినము కూడా ఎదగాలని, ఆ యొక్క రక్షణలో బలపడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను బట్టి మన ఆత్మను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మోషే నాయన పొదల నుండి అగ్నిని చూచాడు, కానీ పొద కాలిపోలేదు ప్రభువా. నాయన నీ యొక్క దర్శనము ఎంత గొప్ప అద్భుతంగా జరిగిందో మోషేకి నాయన ఇక్కడ మేము చూడగలుగుతున్నాం ప్రభువా. నాయన ఈ యొక్క ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు మీకు మాత్రమే సాధ్యము. నాయన మీ యందు ఇష్టము గల వారందరూ వాటిని తెలుసుకుంటారని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడే చదవం ప్రభువా. అవును తండ్రి, మీ అందు ఇష్టము కలిగి, మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఇటువంటి ఎన్నో గొప్ప మర్మములను వాక్యము చదవడం ద్వారా తెలుసుకున్న కృపను దయచేయండి నాయన. ఇంకాను ఎవరైతే నేను వాక్యం చదువుకుని ఉంటున్నారో వారికి గొప్ప ప్రేరేపణ దయచేసి మీ జీవము గల మాటల ఏడల తండ్రి ప్రభు ఆసక్తి కలిగిన వారే నిన్ను గురించి తెలుసు కృపను దయచేయమని ఈరోజు అన్న ఈ మాటల ద్వారా అని యొక్క అద్భుత ఆశ్చర్య క్రియలకు మేము ఆకర్షితులై నిన్ను స్తుతించే వరముగా, నిన్ను ఆరాధించే వరము నిన్ను కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.